మీ పైన ఒక పెద్ద ప్రచారం ఉంది. మీరు హైదరాబాదీ అంట, అసలు హైదరాబాద్లోనే తిరుగుతూ ఉంటారంట. హైదరాబాద్ అంటే తెలంగాణ వ్యక్తికి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్పర్సన్గా ఎలా ఇచ్చారనేది. యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే చేశానండి. నేను మ్యారేజ్ కూడా ఇక్కడే నల్గొండ, మా వైఫ్ది. వరంగల్ డిస్టిక్ మొదలుచర్ల అయితే ఇక్కడే నల్గొండలో సెటిల్ అయ్యారు. అట్లా నేను ఎక్కువ శాతము హైదరాబాద్లో రిలేషన్షిప్ అనేది కొంచెం ఆ ఫ్రెండ్స్ అయితేనేంటి ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి నేనేమి ఇక్కడ ఏమి అంటే వచ్చి వెళ్తూ ఉంటాం అకేషన్స్కు వాటికి వీటికి, అంతేగాని రెగ్యులర్గా నా రెసిడెన్స్ అంతా కూడా కడప డిస్టిక్ అండి. కడప డిస్ట్రిక్ట్ పూర్మామిల్ల మండల్ బద్వేల్ కాన్స్టిట్యున్సీ. అక్కడ నా ఓన్ హౌస్ అంతా, నాకు స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్, మా వైఫ్ రన్ చేస్తారు స్కూల్. అక్కడే ఎన్జిఓ ఉంది, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం. అక్కడే మాకు ఆర్ఫనేజ్ హోమ్స్ ప్లస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ మా బ్రదర్స్కు ఈ 5 రూపీస్కు మా విలేజ్లో లంచ్ ఇవ్వడము, 1 రూపీ కన్సల్టేషన్ హాస్పిటల్ ఉండడము, ఇట్లా కొంతమందికి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, అట్లా సర్వీస్ మోటోతో వెళ్ళేవాడిని. 2014 నుంచి 19 వరకు ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు నేను మండలాధ్యక్షునిగా అంటే నేను ఎన్నిక కావడం జరిగింది. 14 నుంచి 19 వరకు అక్కడే ఉన్నాను. అంటా ఉంటారు మామూలుగా ఎక్కువ, ఎందుకంటే హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి అంతే. ఎక్కువ కాలం గడిపారండి అంటే ఎడ్యుకేషన్? నా 91 నుంచి 2000 వరకు సిటీలో ఉన్నానండి. నేను ఆర్బీఆర్ రెడ్డి హాస్టల్లో ఉన్నాను, నేను హ్యాబిట్స్లో. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడే మన ఏవి కాలేజీలో చేశాను, డిగ్రీ కూడా ఇక్కడే చేశాను. నాకు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చేశాను. అంటే ఎక్కువ శాతం హైదరాబాద్లో గడిపాను వాస్తవం.